కానీ మీరందరూ చూశారు తిరుమల లడ్డు కూడా నాసి రకం వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీ బదులు 5 సంవత్సరాలు కల్తీ అయిన గీ బాధేస్తుంది. అలాంటి గీ తీసుకొచ్చారు, మామూలు కెమికల్స్ తో తయారు చేశారు. పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. నేను మాట్లాడలేదు. నేను ఎందుకంటే ఒక భక్తుడిగా చెప్తున్నా, నేను కూడా మాట్లాడకూడదు. వెంకటేశ్వర స్వామి పవిత్రత కోసం అని ఆలోచించాను. ఆధారాలతో సహా నిరూపించుకో. మా వాళ్ళన్ని ఆధారాలు సహా చూపిస్తా ఉన్నారు. చివరికి నీ హెరిటేజ్ వీటన్నిటికీ లింక్ అనేది చూపిస్తుంటే చర్చ పెట్టకుండా పారిపోతావు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు కనుక అందుకు కావాలనే ప్రతిపక్షాన్ని రానివ్వలేదు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నీ ఆటలు సాగవని చెప్పి ఆయన రానివ్వలేదు. నువ్వు అక్కడ అబద్ధాలు చెప్తా ఉంటావా? ఈ అబద్ధాలు ఇంకా పరాకాష్ట ఏంటంటే సుబ్బారెడ్డి గారి భార్య హిందూ కాదా, బైబిల్ పట్టుకుందా? అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారు క్రిస్టియన్ పెళ్లి చేశారా? ఎంత పిచ్చి నీకు! అసలు పరాకాష్ఠకి వెళ్ళిపోయింది కదా, లేకపోతే ఆ మైండ్ వెళ్ళిపోయింది నీకు. అసలు ఆ మైండే పనిచేయట్లేదని మేము అనుకోవాలి, లేకపోతే ఉన్మాద స్థితికి నువ్వు చేరుకున్నావని చెప్పాలి. నీ ఉన్మాదానికి ఏ అబద్ధాలన్నా కూడా సరిపోతుంది అనుకునే స్థితికి దిగజారి ఎక్కడికి దిగజారిపోతావు? ఇప్పటికే పాతాళానికి పడిపోయింది నీ పేరు, పాడు, దరిద్రం. నీ పేరు అసలు నీ పేరు ఎక్కడ విడి చచ్చిందిలే. అట్లాంటి దరిద్రంగా దిగజారిపోయావు. ఇంకెక్కడికి దిగజార్చుకుంటావు? దిగజార్చుకో. ఇప్పటికే ప్రజలు ఉమ్మేస్తా ఉన్నారు. నీ పేరు ఎత్తితే చాలు చీ అని చెప్పానంటా ఉన్నారు. అట్లాంటి స్థితికి దిగజారి నువ్వు ఇంకా ఏం కాపాడుకుంటావు? నీ పచ్చ మీడియా ఒకటి. నీ పచ్చ మీడియా నిజంగా నేను జడ్జి స్థానంలో ఉంటే దాన్ని ఊరేసేదాన్ని. నేను చెప్తున్నా కదా, మీడియా వ్యవస్థనే సర్వనాశనం చేసినటువంటి నీ పచ్చ మీడియా నలుగురున్నారే, వాళ్ళను ఉరేయాలి నిజంగా కూడా తీసుకెళ్ళి. అంత దరిద్రపు మీడియా ఇంకెక్కడా కూడా లేదు, ప్రపంచంలోనే లేదు.